టు 3RR న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3673 కోట్ల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు మంజూరు. మంత్రి నారాయణ. జాన్ విక్టర్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ వాయు రవాణా సదస్సులో టాటా ఏజీఎంను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి మోడీ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ మార్కెట్గా ఉన్న భారతదేశ పౌర విమానయాన రంగాన్ని ప్రశంసించారు. ఏటా 240 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ 2030 నాటికి 500 మిలియన్ల మంది ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని భారతదేశం విమానాశ్రయాలను విస్తరిస్తుంది, భారీ విమానాల ఆర్డర్లను ఇస్తుంది మరియు స్థిరమైన పర్యావరణ అనుకూల మరియు సమానమైన విమానయాన వృద్ధి వైపు నడిపిస్తుంది. फ्रेंड्स, बीते वर्षों में भारत ने सिविल एविएशन के क्षेत्र में एक अभूतपूर्व परिवर्तन देखा है. आज भारत दुनिया का तीसरा सबसे बड़ा डोमेस्टिक एविएशन मार्केट है. हमारी उड़ान योजना की सक्सेस इंडियन सिविल एविएशन का एक गोल्डन चैप्टर है. इस योजना के तहत 15 मिलियन से ज्यादा यात्रियों को सस्ती एयर ट्रैवल की सुविधा मिली है. कई नागरिक पहली बार हवाई सफर कर पाए हैं. हमारी एयरलाइंस भी लगातार डबल डिजिट ग्रोथ हासिल कर रही है. भारत और विदेशी एयरलाइंस को मिलाकर हर साल करीब 24 करोड़ यात्री 240 मिलियन पैसेंजर्स हमारे यहां उड़ान भरते हैं. यानी दुनिया के ज्यादातर देशों की टोटल पॉपुलेशन से भी कहीं ज्यादा. और 2030 तक ये संख्या 50 करोड़ 500 मिलियन पैसेंजर तक पहुंचने की संभावना है. आज भारत में 3.5 मिलियन मेट्रिक टन सामान एयर कार्गो से ट्रांसपोर्ट होता है. इस डेकेड के अंत तक ये भी बढ़कर 10 मिलियन मेट्रिक टन तक पहुंचने वाला है. साथियों, केवल आंकड़े नहीं है, ये नए भारत के पोटेंशियल की एक झलक है. రాజధాని అమరావతిలో పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3673 కోట్ల పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారు. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశించారు. భవనాల నిర్మాణానికి న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి నారాయణ తెలిపారు. అథారిటీ మీటింగ్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జిఐడి టవరు, తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ 1, 2, 3, 4 వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఐడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఐడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1303 crores, మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ
ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ ఒక దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి. అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులో కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. డాక్టర్ చంద్రశేఖర్ భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమ్మిళిత మరియు పరివర్తనాత్మక డిజిటల్ పాలనకు ప్రపంచ ప్రమాణకంగా ప్రదర్శించారు. సార్వత్రిక మరియు అర్థవంతమైన కనెక్టివిటీని అభివృద్ధి చేయడంలో ఆధార్ మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వంటి ప్రధాన కార్యక్రమాల కీలక పాత్రను మంత్రి హైలైట్ చేశారు. ఆధార్ 950 మిలియన్లకు పైగా పౌరులకు సురక్షితమైన డిజిటల్ గుర్తింపును కల్పించిందని, ఇది అవసరమైన ప్రభుత్వ మరియు ప్రైవేట్ సేవలను సజావుగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. యూపీఐ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చిందని మరియు ఇప్పుడు ప్రపంచ డిజిటల్ లావాదేవీలలో 46% వాటాను కలిగి ఉందని ఆయన నొక్కి చెప్పారు. We welcome Indonesia into our collective mission, where ICT becomes the instrument for global equity and sustainable development. Since the 2015 UFA Summit Declaration first recognized ICT's power to bridge development divides, we have pursued one unwavering ambition, making technology a catalyst for transformation, empowerment and prosperity across all levels of society. As a founding BRICS member, India remains steadfast in this mission. We champion inclusive digital growth where connectivity is not luxury but a fundamental right, democratizing access to education, healthcare, commerce and civic participation for billions worldwide. In this era of accelerating change, the role of ICT has never been more critical. It is no longer a utility, it is the infrastructure of opportunity. This 11th session of Communication Ministers, building on 10 successful predecessors, represents our renewed commitment to that shared vision. The parallel Digital BRICS Business Forum strengthens vital government-private sector dialogue, enhancing cooperation across our economic and innovation corridors. Under Brazil's presidency, our ICT agenda centers on 4 strategic priorities: universal and meaningful connectivity, space sustainability, environmental sustainability, and the digital ecosystem. These priorities are timely and embody our Prime Minister Modi's transformative vision. Technology as a bridge to dignity, opportunity, and shared prosperity for all. Together we shape a future where technology solves humanity's highest aspirations. This year's strategic priorities resonated deeply with India's digital journey. The first priority, universal and meaningful connectivity. Today, we celebrate India's extraordinary transformation from digital divide to digital leadership. Under the visionary leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji,
our nation has achieved what many thought impossible: universal and meaningful connectivity for 1.4 billion Indian citizens. The Digital Bharat Nidhi, a transformative fund, has been the driving force behind many major achievements in our digital infrastructure journey. The Digital Bharat Nidhi fueled BharatNet, one of the world's largest rural connectivity projects. Over 280,000 village councils now connect through optical fiber. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తెనాలిలో పర్యటించారు. పోలీసుల చేతిలో హింసకు గురైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుమారుడిని పోలీసులు ఎంతగా హింసించింది ఫోటోలు, ఆసుపత్రి రిపోర్టులో జగన్ కు బాధిత కుటుంబ సభ్యులు వివరించగా వైఎస్ఆర్సీపీ తరపున అండగా ఉంటామని ఆ తల్లిదండ్రులకు ఆయన భరోసా ఇచ్చారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఏడాది పాలనలో ఏం చేస్తారో చెప్పుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానిదని రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు అన్నారు. గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ రోడ్లోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వెన్నుపోటు దినం నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు 6 అంటూ ఊకుదంపుడు ప్రచారంతో ప్రజలకు ఆశ చూపించి చివరకు ప్రజలకు చుక్కలు చూపించారని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడంతో కూటమి నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతుందని అన్నారు. గత 5 ఏళ్లు జనారంజక పాలన అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన్ నాగిరెడ్డి, గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, ఎస్సీసీఎల్ నాయకులు మార్టుపూడి పరదేశి, యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకుటి చందు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారంలోకి రావడం కోసం ఎలాంటి వాగ్దానాలు ఇచ్చారు, ఎలాంటి మేనిఫెస్టోను రూపొందించారు, ఏ విధంగా ప్రచారం చేశారనేది మనందరికీ కూడా తెలిసిందే. అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసాన్ని ఈరోజు ప్రజలందరిలో కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రజలకి ఏదో ప్లాట్ఫామ్ ద్వారా, ఒక రాజకీయ పార్టీ ద్వారా మన ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనందరం కూడా రాజకీయాలకు వస్తాం. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆ రోజు ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటు అయ్యి చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది, చంద్రబాబు నాయుడికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం,
ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పిస్తాం, బాగా వస్తే జాబ్ వస్తుందని చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కూడా రాతుల రాసినంత పాటు అమలుగా హామీలు, రైతు భరోసా లాంటి హామీలన్నింటినీ కూడా ఇచ్చి ఆ రోజు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా నిర్లక్ష్య ధోరణితో కేవలం అమరావతి భ్రమలో పడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రోజు 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఎన్నో రకాలుగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధైర్యాన్ని నింపాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు 2017 నవంబర్ 6వ తారీఖున అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా 3640 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులోనూ కూడా కార్మికులు కానీ నిరుద్యోగ యువకులు వెన్నుపోటు దినం నిర్వహణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వెన్నుపోటు వంటి మోసపూరిత పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం నిర్వహణకు వ్యూహాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా ఈ రోజు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ పరిశీలకుడు మేడ రఘునాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను హామీలుగా మలిచి ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాల అమలును పక్కన పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల గొంతుకుగా నిలిచి ప్రభుత్వ వైఖరిని నిలదీయడమే ఈ వెన్నుపోటు దిన ఉద్దేశమని స్పష్టం చేశారు. జూన్ 4న జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పౌరులపై రాజ్యహింస. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన మరో ఘటన. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఒక అలవాటుగా చేసుకున్న పోలీసులు సామాన్య పౌరుల మీద కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాష్టికానికి పాల్పడ్డ మరొక ఘటన వెలుగు చూసింది. కొండపి మండలం జోళ్లపాలెం గ్రామంలో ఓ ఇంట్లోకి ప్రవేశించిన మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు, అతని సిబ్బంది మహిళపై, పిల్లలపై వీధి రౌడీల మాదిరి చేసుకున్నారు. తమపై దాడి చేశారని, దౌర్జన్యంగా డివైఎస్ సామాగ్రిని తీసుకువెళ్లారని బాధితులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మహిళా పోలీసులు లేకుండా ఇంట్లోకి చొరబడి పూర్తిస్థాయి ఉల్లంఘనలకు పాల్పడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ, కొప్పిశెట్టి వారి వీధికి చెందిన వెన్నెటి సత్యవతి, వీరిరువురు భర్తలు 2023 సంవత్సరంలో మరణించడం జరిగింది. వారి భర్తలు మరణించిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది. అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛన్ వచ్చేది. అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురుచూపులు చూశామని, కానీ మా ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయని, గత ప్రభుత్వంలో అధికారులు, స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన, మాపై వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని, సరేలే అనుకుని ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆశపడితే ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆశలపై నీళ్లు చల్లిందని, తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుపుకుంటున్నామని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన నేను సైతం అవినీతిపై పోరాటానికి సిద్ధం టీం కె విష్ణుమూర్తి మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉండే ఆ ఒంటరి మహిళలకు భరోసా ఇదేనా అని విష్ణుమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రావట్లేదండి, గత ప్రభుత్వంలోనండి తిరిగి మీకు కాల్ జరిగిరాగానండి రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారేమోనండి ఇంట్లోకి వచ్చానండి.
నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి. మనం నేను సైతం టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు, పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నేను సైతం టీం మనం ఎన్నోసార్లు మనం బయట పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ఈవిడ పేరు చప్పిడి బేబీ గారు, అలాగే వెన్నెడి సత్యవతి గారు. ఇద్దరు కూడా 2003లో భర్తలు కోల్పోయినా సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెన్షన్లు రాకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం నేను సైతం టీం ద్వారా మనం అడగడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. వెళితే అక్కడ కేవలం వైఫల్యం కూడా అధికారుల్లోని అలాగే నాయకుల్లోని ముఖ్యంగా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైఫల్యమే అన్నది కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇది వచ్చింది మంచి ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలందరికీ కూడా ఇటువంటి అది ఒంటరి మహిళలందరూ కూడా పెన్షన్ ఇప్పించి ఎలాంటి టెన్షన్ లేకుండా వీళ్ళ భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మేము ఒక ఎన్టీఆర్ భరోసా ఇచ్చామనేది కుటుంబ ఆర్థిక భరోసా కల్పించాలన్నది నేను సైతం టీం కోరుకుంటూ వీళ్ళకి త్వరలో 12వ తారీఖుకి ఈ పెన్షన్ ఇప్పించి వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళ మొఖాల్లో వెలుగులు చూడాలన్నది ఈ నేటి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు హరీష్ శంకర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో హరీష్ శంకర్ మాట్లాడుతూ జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని అన్నారు. వెంకటేశ్వర ఆశీస్సులతో ఆయన ఆశీర్వాదం తీసుకొని జూన్ 2nd వీక్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అందుకే స్వామివారి దర్శనానికి వచ్చి పూజ చేసుకొని బయలుదేరు. జూన్ 2nd వీక్ నుంచి ఉంటుంది షూటింగ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో దాని గురించి వచ్చి దండం పెట్టుకున్నాం. సో మంత్రులు గారికి చెప్పాం పూజ చేస్తున్నప్పుడు, డిప్యూటీ సీఎం గారు హీరో అన్నాం, సాయం నవ్వుతూ ఆశీర్వదించారు. మానవృగాలుగా ఉన్న గంజాయి బ్యాచ్ ను ఓదార్చడానికి తెనాలి వస్తున్న జగన్ గారికి సిగ్గుందా? జగన్ పర్యటనకు వ్యతిరేకంగా తెనాలి మార్కెట్ సెంటర్లో దళిత ప్రజా సంఘాల రాస్తారోకో. నోతక్కి కిరణ్ హత్యపై జగన్ పరామర్శించుకోవడంపై దళితులు ఆగ్రహం. రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా? అసలు ఆ మాట అంటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నోతకి రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నోతకి రవికిరణ్ అయిన మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా గురువులకు చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నబోతు శివకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈరోజు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, సమాజంలో ఉండే ఒకళ్ళారా, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, బట్టల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని
శివకుమార్ని ఆ మేరకు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి కబడ్డార్ గోబ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.